2 రోజుల నుంచి ఒక యూట్యూబ్ ఛానల్లో బీఆర్కే న్యూస్ అనే ఛానల్లో నా మీద వ్యక్తిగతంగా కొన్ని ఆరోపణలు రావడం జరిగింది. మరి దాన్ని పరిశీలించిన తర్వాత ఆ బీఆర్కే న్యూస్ ఛానల్లో ఏదైతే వాస్తవాలుగా చిత్రీకరిస్తూ ఏదైతే ఎన్టీఆర్ నగర్లో ఒక బిల్డింగ్కి సంబంధించి నా ఫొటోసు వీడియోస్ పెట్టి కొంతమంది రాజకీయ నాయకుల ప్రోద్బలంతో కావాలని గత 24 సంవత్సరాల నుంచి సుదీర్ఘ రాజకీయ కాలంలో నేను కార్పొరేటర్గా మొన్ననే పదవీ కాలం పూర్తి చేసుకున్న తర్వాత మరి నా మీద ఒక తీవ్రమైన ఆరోపణ చేయడం జరిగింది. బీఆర్కే న్యూస్ ఛానల్లో లోకల్ రిపోర్టర్ రవి షేరింగపల్లి సంబంధించిన అతను. మరి అతనికి ఏ వాస్తవాలు తెలియకుండా ఈ సర్వే నెంబర్ గురించి తెలియదు, ఆ ప్లాట్ ఎప్పుడు కొన్నాడో తెలియదు, అది ఆయన ఇల్లీగల్ కన్స్ట్రక్షన్, ఇది గవర్నమెంట్ ల్యాండు, దాంతోపాటు ముఖ్యమైన ఆరోపణ ఇది కార్పొరేటర్ గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి కబ్జా చేసిండని ఏదైతే ఆరోపణ చేసిండో దాని మీద ఖండించడానికి నేను ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. వాస్తవంగా గత 5 సంవత్సరాల నుంచి ఏ రోజు కూడా ఏ ప్రెస్ సోదరుడు కూడా నన్ను ఇబ్బంది పెట్టి కానీ నా మీద ఆరోపణ కానీ గత 20 సంవత్సరాల నుంచి ఏ ప్రెస్ సోదరుడు కూడా ఇప్పటి వరకు నా మీద ఒక్క ఆరోపణ చేయలేదు. నేను ఆ తప్పు చేయలేదు. వాళ్ళు కూడా ఇంతవరకు ఎక్కడ కూడా ఆరోపణ చేసి నా మీద ఎక్కడ కూడా రాసింది లేదు. నేను ఎప్పుడు కూడా ప్రెస్ అంటే మంచి గౌరవం ఇచ్చి, ప్రెస్ అంటే మంచి ఆదరణ ఇచ్చి, ఏ ప్రెస్ సోదరుని కూడా అన్నా నేనున్నా, మీరు నాకు ఏదైనా సాయం చేయండి, వాస్తవాలు చెప్పండి, సీసీ రోడ్లు వేసినా, డ్రైనేజ్ వేసినా, గచ్చిబౌలి అభివృద్ధి విషయంలో అన్నింటిలో ముందుండి ప్రతిరోజు ప్రెస్ సోదరులు నా పేపర్లో వచ్చేటట్టు ప్రతి కూడా చేసినందుకు సంతోషంగా మొన్న కూడా నేను ప్రెస్ మీట్ చెప్పడం జరిగింది. దీంట్లో భాగంగానే ఈరోజు రవి అనే షేరింగంపల్లి రిపోర్టర్, మరి గతంలో స్టూడియో ఎన్లో పనిచేసినటువంటి రిపోర్టరు వాస్తవాలు తెలియకుండా గతంలో కేశవ్ నగర్ గ్రామంలో ఒక బస్తీలో ఒక 7 నెలల కింద ఒక ప్రోమో రిలీజ్ చేసిండు అతను. ఏమని, గంగాధర్ రెడ్డి ప్రోద్బలంతో ఈ బిల్డింగ్లన్నీ నడుస్తూ ఉన్నాయి, మరి మీరు సహకరించి మాకేమన్నా డబ్బులు ఇప్పిస్తారా, ఈ ప్రోమో రిలీజ్ చేయమంటారా అన్నారు. ఆ రోజు నేను తీవ్రంగా హెచ్చరించిన, నేను మాట్లాడలేదు, మా పిఏ మాట్లాడాడు, అన్నకు ఎటువంటి సంబంధం లేదు, మా కార్పొరేట్కి ఎటువంటి సంబంధం లేదు అని మా అనుచరులు మాట్లాడారు. ఇలాంటి ప్రోమోలు వేస్తే బాగుండదు, మాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పినాం గత 8 నెలల కింద. ఆ రోజు ప్రోమో ఆపేసిండు. దాని తర్వాత ఆ మనసులో పెట్టుకొని మాకు డబ్బులు ఇప్పించట్లేదు, మాకు బిల్డింగ్కి ఎక్కడైనా అంటే నేనేమన్నా ఇప్పుడు బ్రోకర్గిరి ఇవ్వాలా, నువ్వు బిల్డింగ్ కాడికి పోతావు, నేను కార్పొరేటర్గా నేను నీకు డబ్బులు ఇప్పించాలా, ఇది ఎక్కడ న్యాయం? ఇది కావాలని ఒక కక్ష కట్టి కొంతమంది మా దగ్గర ఉన్నటువంటి బ్రోకర్ నా కొడుకులు, కొంత మా విలేజ్లో తండకోడు ఊర్లో కూడా ఉన్నాడు, ఆ బ్రోకర్ నా కొడుకుల మాటలిని వీడు ఒక లుచ్చ మాదాపూర్లో ఇవాళ నువ్వు ఫార్చునర్ కార్లో తిరుగుతున్నావు, ఎక్కడి నుంచి తిరుగుతున్నావు? ప్రతి ఇంట్లో నువ్వు ఎన్ని డబ్బులు వసూలు చేసినావు, ఏ బిల్డింగ్ కాడ ఎంత డబ్బులు తీసుకున్నావు అని నేను నిరూపిస్తా. నీ దమ్ముంటే నా ల్యాండ్ కబ్జా నువ్వు నిరూపి, నీ ఛానల్ నిరూపి. ఈ ల్యాండ్ ఎక్కడి నుంచి వచ్చింది నేను కొన్నప్పటి నుంచి పేపర్లు నేను పెడతా, ఇక పేపర్లు వాస్తవాలు పెడుతున్నా. కానీ నీ చరిత్ర ఏంది? 2009లో నువ్వు ఏడున్నావు, 2009లో ఇదే ప్రాంతంలో ఆనాటి భిక్షపతి గారు ఎమ్మెల్యే అయినప్పుడు ఇదే ల్యాండ్లో లైట్లు వేసింది మేము, డ్రైనేజ్ వేసింది మేము, పట్టాలు ఇప్పించిందంటే ఆ సీసీ రోడ్లు వేసేటప్పుడు కొంతమంది ఆపితే కూడా ఇది ఈ ప్రజలకు అందుబాటులో ఉండాలి, ఎన్టీఆర్ నగర్ సోఫా కాలనీ ఇదంతా కూడా పబ్లిక్ సంబంధించిందని చెప్పి ఆ రోజు మీటింగ్ ఏర్పాటు చేసినాం. ఆ రోజు నువ్వు నీ బతికేంది? ఈరోజు నువ్వు ఒక ఫార్చ్యూనర్ కార్లో తిరుగుకుంటూ ఎక్కడెక్కడ డబ్బులు వసూలు చేసుకుంటూ కార్పొరేటర్ని బ్లాక్మెయిల్ చేస్తే నీ పిఆర్ పెరుగుతుందో, నీ యాజమాన్యానికి పేరు వస్తుందో, ఒక కార్పొరేటర్ని బద్నాం చేయాలనేది అయితే ఉద్దేశంతో నువ్వు పోతున్నావు, అది మంచి పద్ధతి కాదు. ఒక ప్రెస్ సోదరు నువ్వు కూడా, ప్రెస్ అంటే విలువలు ఉండాలా, విలువలు పెంచుకోవాలా. ఇవాళ 300 నుంచి 400 మంది ప్రెస్ సోదరులు ఇవాళ షేరింగంపల్లిలో ఉన్నారు. ఎవరైనా ఇట్లా చేసిర్రా? బ్లాక్మెయిలింగ్కి ఏమైనా పాల్పడరా? ఎవరి మీద ఆరోపణ చేయి, నీ మీద ఎందుకు ఈ ఆరోపణ వస్తుంది? నువ్వు తప్పు చేయట్లేదా? నేను తప్పు చేసినాను, నువ్వు ఆరోపణ రా, నా వర్షం తీసుకో, నువ్వు వెయ్యి. కానీ మా దగ్గర ఉన్న కొంతమంది లుచ్చ మాటలిని నువ్వు నా మీద బిల్డింగ్ కట్టినాను. నేను వాస్తవానికి 2010లో నా డాక్యుమెంట్గా నేను కొన్నా, ఆఫీషియల్గా కొన్నా, కాస్రా పానీలో ఇది పట్టా ల్యాండు, నేను నిరూపిస్తా. ఇవాళ 22 ఏళ్ళ ఏదైతే పెట్టిర్రో ప్రొవిడెడ్ అని చాలాసార్లు పెట్టడం జరిగింది. ఇవన్నీ బిల్డింగ్లు కావా? ఎన్టీఆర్ నగర్ కానీ గోపన్పల్లి తాండ కానీ బిల్డింగ్లు కావా? నేను ఒక్కరిని బిల్డింగ్ కడుతున్నా.
కానీ మా ప్రజలు కట్టుకోవాలా, మా ప్రజలు ఇక్కడ ఉండాలా, నేనే ప్రోత్సహిస్తున్నా. ఈ బిల్డింగ్లు కట్టుకోవాలా, ప్రజలు బాగుండాలా. ఒక ప్రజాప్రతినిధిగా ఆపద వల్ల ప్రజలు ఆదుకోవడానికి నేను ప్రజాప్రతినిధి అయినా, లేకపోతే ఇలా వసూలు చేసి బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేసి మీకు ఇప్పినకే నేను ప్రజాప్రతినిధినా? అంటే నేను డబ్బులు వసూలు చేసి మీకు డబ్బులు ఇప్పిస్తే నువ్వు నాకు ప్రోమో వేయవు, లేకపోతే నువ్వు ఇట్లా బ్లాక్మెయిల్ చేస్తావు. ఇది మంచి పద్ధతి కాదని హెచ్చరిస్తున్నా. దీన్ని నేను మా పార్టీలో కూడా చెప్పడం జరిగింది. నేను ఈ బిల్డింగ్ సంబంధించి 640 గజాలు క్లియర్గా డాక్యుమెంట్ కొన్నా. గతంలో 15 సంవత్సరాలు క్యాంబ్రిడ్జ్ స్కూల్ అనేది పిల్లలకు స్కూల్ నడిపేయడం జరిగింది. ఒక 10,000 రెంట్ తీసుకొని 10 సంవత్సరాలు ఒకరికి స్కూల్కి ఇస్తే ఆ పిల్లలు ఎంతోమంది స్కూల్ విద్యార్థులు ఇదే గ్రామం నుంచి వచ్చి చదువుకున్నది. ఆ రోజు నువ్వు ఎక్కడున్నావు అసలు నీకు ఏమైనా ఐడియా ఉందా? ఒకసారి తెలుసుకొని మనం చెప్పమని చెప్తున్నా. దాని తర్వాత కరోనా టైంలో ఎంతోమంది చనిపోతున్న ఈ సందర్భంలో అక్కడే వంటలు వండి సుమారు సంవత్సరం రోజులు మేము అన్నం పెట్టినాం అక్కడే, అదే ప్లాట్లోంచి. ఈ రోజు నా మీద కబ్జా అని చెప్పేసి నువ్వు ఇలా నీ పిఆర్ పెంచుకోనికే నువ్వు తెల్ల ఫార్చునర్ కొనుక్కొని చేయడానికి అనుకున్నావు. నీ ఫార్చునర్లు ఇవన్నీ కూడా పనిచేయవు. నేను కార్పొరేటర్గా ఎంత అయితే బాగా మాట్లాడుతానో, నేను ఈ వేదిక నుంచి కొంచెం పక్క జరిగితే నువ్వు నాతో తట్టుకోలేవు. నా మాటలు తరకు ప్రజల్లో పోతే నువ్వు ఊహించలేవు. నీకు కూడా ఫ్యామిలీ ఉంది, పిల్లలు ఉన్నారు. రేపు నా ఫ్యామిలీ నిన్న జరిగిన దాని మీద ఎంత బాధపడతారండి. మీ నాన్న కబ్జా చేసిండు, బిల్డింగ్ కడుతుండంటే ఏంటిది? నాకు చాలా బాధ అనిపించింది. లేనిపోని ఆరోపణలు చేయొద్దు. మా దగ్గర ఉన్న కొంతమంది పనికిరాని లుచ్చాలుగా చెప్తున్నా, మీరు ఈ వీడియోలు తీసి రాత్రికి ఒకరికి ఫోన్ చేసి ఈ వీడియో సర్క్యులేట్ చేయండి, ఈ వీక్లో సైకిల్ చేయండి అంటాడు ఒకడు. వానికి చెప్తున్నా, బిడ్డ నీ 2-3 బిల్డింగులు 8-8 ఫ్లోర్లు కట్టినావు. నేను తలుచుకుంటే పునాదులతో దావా తీపిస్తా, రేపటి నుంచి లెక్క పెట్టి తీపిస్తా. కొడుకును కూడా వదిలేదు లేదు. బ్రోకర్ నా కొడుకులారా చెప్తున్నా, రాజకీయంగా ఎదుర్కొంటే రాజకీయంగా నాతో రండి. దమ్ముంటే మొన్న ఆడ ఈడ కాదు, మీ బ్రోకరిజం నా పనిచేయదు. దమ్ముంటే ప్రజలకు న్యాయం చేయండి, ప్రజల పక్షాన్ని నిలబడండి, ప్రజల ఆదరణ పొందండి. కానీ నువ్వు కూడా కట్టేది ఇల్లీగల్ బిల్డింగ్లే. నువ్వు కూడా కట్టేది ఈరోజు 8 ఫ్లోర్లు బాయిల్ కబ్జా చేస్తూ అన్ని కబ్జా చేస్తూ బిల్డింగ్ కడతావు. నా మీద ఇట్లాంటి బ్రోకర్ లంచం పంపిస్తావా? యూజ్లెస్ ఫెలో. మళ్ళీ కూడా చెప్తున్నా, ఇట్లాంటి ఆరోపణలు చేస్తే సహించేది లేదు. రేపు రాబోయే రోజుల్లో దీని మీద నేను నిన్ననే ఏసీపీ గారికి డీసీపీ గారికి కంప్లైంట్ చేయడం, ఎఫ్ఐఆర్ చేపించడం జరిగింది. రేపు డిఫర్మేషన్ కేసు కూడా నేను ఈరోజే ఆయనకు పంపించడం జరిగింది. మా అడ్వకేట్ ద్వారా మొదటి 10 రోజుల్లో మీరు సమాధానం చెప్పి మీరు అపాలజీ చెప్పకపోతే 5 కోట్ల రూపాయల జరిమానా కూడా నేను వేయడం జరిగింది. కాబట్టి ఎవరైనా ఆరోపణలు చేసే ముందు మా కష్టపడి 5 సంవత్సరాలు సుదీర్ఘంగా పనిచేసి ఒక మంచి పేరు తెచ్చుకున్నామనే ఉద్దేశంతో వేరే నాయకుల ప్రోద్బలంతో మీరు చేయదు. దయచేసి ప్రెస్ సోదరులు అంటే చాలా విలువతో ఉన్నది. ఈరోజు కూడా మీకు గౌరవిస్తా. నువ్వు ఎన్ని సంపాదించుకున్నావో, నువ్వు ఫార్చునర్ కొన్నావా, ఇంకోటి కొన్ని అడుగుతలే. నేను ఏ రోజు మాట్లాడలే. ఈరోజు నా వ్యక్తిగతంగా నువ్వు ఆమె ఆరోపణ చేసినావు. అన్నా నాకు ఈరోజు తెలియదు, మా వాళ్ళు వేసిరు. మరి వేసిరంటే ఎట్లా వేస్తారు? నీ ప్రోత్సాహం లేకుండా ఎందుకు వేస్తారు? నీకు ఎవరు ప్రోత్సహిస్తారు? వద్దు, రాజకీయంగా మీరు చేయదు. రాజకీయాల్లో మేము ఉన్నాం, రాజకీయంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. రేపు రాబోయే ఎలక్షన్లు రాజకీయంగా ఏ విధంగా అధికార పార్టీయా ఇంకో పార్టీయా మేము ఎదుర్కొంటాం. కానీ వ్యక్తిగతంగా నా మీద ఆరోపణ చేసి నీ పిఆర్ పెంచుకునే విధంగా మాత్రం తప్పు చేయకు. ఎవరికైనా ఒకటే చెప్తున్నా, ఇక్కడ ఎన్టీఆర్ నగర్, సోఫా కాలనీ, ముఖ్యంగా కేశవ్ నగర్ నా మీద ఏదైతే ఆరోపణ వచ్చిందో ఇవన్నీ కూడా గ్రామాలు. దయచేసి మీరు ఆలోచన చేయాలి. ప్రెస్ సోదరులు కూడా ఎవరిని కూడా దయచేసి ఇబ్బంది పెట్టొద్దు. మీరు కూడా ఎవరు ఇబ్బంది పెట్టట్లే ఇప్పటివరకు కూడా. కానీ గరీబ్ వాళ్ళు ఉంటే దయచేసి వాళ్ళని వదిలిపెట్టండి. కానీ ఎవరైనా బిల్డర్లు కానీ అపార్ట్మెంట్లు కానీ వాళ్ళు హాస్టల్స్ కట్టుకున్న వాళ్ళకు ఏదైనా ఉంటే మీరు వాళ్ళు ఏదైనా ఉంటే మాట్లాడుకోండి. అంతేగాని కావాలని గ్రామస్తులను, ముఖ్యంగా తండాకు సంబంధించిన వాళ్ళు ఎస్టీలు వాళ్ళని ఇబ్బంది పెడితే ఏమొస్తుంది? అక్కడ కేశవనగర్లో వడ్డర సోదరులు వాళ్ళంతా రాయి కొట్టుకొని వాళ్ళ జీవనం గడుపుకుంటారు. వాళ్ళని పోయి మీరు డబ్బులు అడిగితే బ్లాక్మెయిల్ చేస్తే ఎట్లు ఇస్తారు? ఎందుకు ఇవ్వాలి మీకు? ఇవాళ నేను గెలిచిన తర్వాత నా కార్యకర్తలు ఇల్లు కట్టుకోవాలా, ఇల్లు కొట్టించుకోవాలా? నేను గెలిచిన పాపం అదా? కబ్జాలు చేయాలన్న ఉద్దేశమా? కాదు కదా. దయచేసి ప్రజలను ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టిన దాఖలాలు ప్రెస్ సోదరులు ఎక్కడ కూడా లేవు ఇప్పటివరకు. కానీ ఇలాంటి వాళ్ళ వల్ల ఒక వేరే వాళ్ళందరూ కూడా మచ్చ వస్తుంది. దయచేసి ఎన్టీవీ, టీవీ9 అన్ని నిందిత ప్రతి ఛానల్లో 350 మంది విలేకరులు, ఏ ఒక్క విలేకరు కూడా, ఏ పేపర్లు కూడా, ఏ అభ్యర్థిని కానీ ఎక్కడ కూడా ఒక్కరు కూడా ఇబ్బంది పెట్టిన దాఖలాలు ఈరోజు ఎన్టీఆర్ నగర్లో కానీ మేము చెప్పే 3 పేర్లు కూడా ఎవరు ఇబ్బంది పెట్టలే. నేను ఈ ప్రెస్ ముందు చెప్తున్నా. కానీ నీ వల్ల, నువ్వు చేసిన ఆరోపణల వల్ల ఒక ప్రజాప్రతినిధిగా నాకు, నా ఫ్యామిలీకి, నా కార్యకర్తలకు ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది కలుగుతుంది. దయచేసి ఇవన్నీ కూడా మానుకొని ఏ విధంగా అయితే నువ్వు తప్పు చేసినావో అది యాజ్ ఇట్ ఈజ్గా అది తీసేసి అపాలజీ చెప్తే
మేము ఏ విధంగా ముందుకు వెళ్ళబోతాం, లేకపోతే చట్టపరంగా మేము ఎదుర్కొంటాం. మీ ఛానల్ ఎక్కడెక్కడ నిలదీస్తాం. నీ మీద ఎన్ని ఆరోపణలు ఉన్నాయి, ఎక్కడ ఏం చేసినావు, ఏ కబ్జాలు కాదు, నువ్వు ఎక్కడ ఎన్ని రూపాయలు తీసుకున్నావు ఎవిడెన్స్ నా దగ్గర ఉంది. నేను చెప్పగలుగుతా. ఇవాళ నేను క్లియర్గా నువ్వు ఏ రూపాయి ఎక్కడ తీసుకున్నావు, ఏ బిల్డింగ్కి ఎంత మాట్లాడుకున్నావు అనేది రుజువు నేను చేయగలుగుతా. నువ్వు నా మీద ఏం ఆరోపణ చేస్తావు చేసుకో, ఏం పీక్కు అది కూడా చెప్తున్నా. కానీ నా విషయంలో ఇంకొకసారి ఆధారం లేకుండా ఆరోపణ చేస్తే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. రేపు పక్క జరిగినాక నువ్వు బయట కూడా తిరగాలని హెచ్చరిస్తున్నాను. థ్యాంక్ యూ.